శారా చరిత్ర. శారయి అబ్రహాము గారి భార్య. శారయి అనే పేరును శారాగా దేవుడు మార్చెను. శారా అంటే అనేక జనములకు తల్లి అని అర్థము. శపించుట మరియు హింసించుట. శారాకి పిల్లలు లేనందున ఐగుప్తురాలైన తన దాసి అయిన హాగరును అబ్రహాముకు భార్యగా ఇచ్చెను. హాగరు అబ్రహాము వలన గర్భవతి అయిను అనే విషయం తెలుసుకున్న శారా, అప్పుడు శారా, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటి ఇచ్చిన తరువాత తాను గర్భవతి ఆయను అని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని. ఇందువలన శారా హాగరును శ్రమ పెట్టినందున శారా యొద్ద నుండి హాగరు పారిపోయిను. ఆదికాండం 16:1-16. దీవించుట మరియు నవ్వుట. అబ్రహాము 3 మనుషులకు విందు చేయించినప్పుడు వారు అబ్రహామును శారాను దీవించెను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ఇది విని శారా నవ్వెను. శారా యెహోవాకు భయపడి నవ్వలేదు అని యెహోవా ఎదుట అబద్ధమాడెను. ఆదికాండం 18:15. గర్భఫలం. యెహోవా శారాను జ్ఞాపకం చేసుకొనెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలంలో శారా గర్భవతి అయి అబ్రహాముకు కుమారుని కనెను. శారాకి 90 ఏండ్ల వయసులో ఇస్సాకును కనెను. ఆదికాండం 21:1-3. 127 సంవత్సరములు బ్రతికి మరణించెను. అబ్రహాము శారాను మక్పెలా పొలములోని గృహలో పాతిపెట్టెను. ఆదికాండం 23:1-20. శారా గారు సౌందర్యమైన స్త్రీ, దైవభక్తి కలిగిన స్త్రీ, విశ్వాసం కలిగిన స్త్రీ, అలాగే విధేయత కలిగిన స్త్రీ, ఆతిథ్యమిచ్చిన స్త్రీ, ఆదరించే స్త్రీ, అబ్రహాము అడుగుజాడలో నడిచిన స్త్రీ. చివరి మాట. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. కీర్తనలు 84:2.